అనంతపురం జిల్లాలోని నార్పల మండలంలో సోమవారం రాత్రి రేణుకా ఫర్టిలైజర్ యజమాని వీరభద్ర దారుణ హత్యకు గురయ్యారు. హత్య జరగడంతో మండలం ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లాలోని పులివెందులకు చెందిన వీరభద్రకు 12 సంవత్సరాల క్రితం నార్పల మండలంలోని గడ్డం నాగేపల్లి గ్రామానికి చెందినటువంటి రేణుకతో వివాహం జరిగింది. అప్పటి నుండి నార్పలలోనే నివాసం ఉంటూ తమ సమీప బంధువుతో కలిసి ఒక ఫర్టిలైజర్ షాప్ నిర్వహించేవారు. ఇలా 5 సంవత్సరాల పాటు భాగస్వాములుగా ఉండి ఫర్టిలైజర్ షాప్ ని నడిపారు. కాలక్రమేణా వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల సమస్యలు తలెత్తడంతో విడిపోయి ఎవరికి వారు సొంతంగా ఫర్టిలైజర్ షాపులు పెట్టుకున్నారు. అప్పుడప్పుడు వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే పక్కా ప్లానింగ్ తో నిన్న రాత్రి వేటకొడవలతోటి వీరభద్రపై దాడి చేయగా వీరభద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వీరభద్రకి 40 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయనకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై మృతుని భార్య రేణుక ఫిర్యాదు మేరకు నార్పల ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.